హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న దుప్పటా కలెక్షన్ చూపిస్తా. ఇవన్నీ కూడా నేను నార్మల్గా క్లాత్ ఉంటుంది కదా, జార్జెట్ క్లాత్, అవి తీసుకుని డిజైన్ చేసుకున్నవే. ఇందులో ఈ గ్రీన్ కలర్ది ఒక్కటి మాత్రమే నేను డైరెక్ట్ షాప్ నుంచి తీసుకున్నాను అనమాట. మిగిలినవన్నీ కూడా జార్జెట్ క్లాత్ ఉంటుంది కదా, వాటితో డిజైన్ చేసుకున్నా. నేను ఎలా డిజైన్ చేసుకున్నా, అసలు ఎట్లా స్టిచ్ చేసుకున్నా అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్లో నేను చూపించిపోయే చున్నీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ దుప్పటా అన్నమాట. ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ 2.5 మీటర్ 2.5 మీటర్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత దానికి మొత్తం గోల్డెన్ లేస్ ఉంటుంది కదా, అదైతే స్టిచ్ చేసేసాను. గోల్డ్ లేస్ ఎందుకు వేసుకున్నానంటే మల్టీపర్పస్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు గోల్డ్ కలర్ లేస్ అయితే యూస్ చేశాను. నార్మల్ ఏ కలర్ వేసినా కూడా ఆ డ్రెస్ మీదకి మాత్రమే వస్తుంది. ఇలా గోల్డ్ కలర్ వేసుకుంటే మాత్రం మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇట్లా కొంగు చివర మాత్రం ఇట్లా డోరీస్ లాగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను. అంటే ఒక బుట్ట ఇచ్చి వాటి కింద 2 కుచ్చుళ్ళు అయితే ఇచ్చేసాను. మామూలుగా మనం శారీకి వేసుకునే కుచ్చులు ఉంటాయి కదా, ఆ మాదిరి అయితే వేసాను. కొంచెం చున్నీ అటు ఇటు తిరుగు వేసుకుంటున్నప్పుడు హ్యాంగింగ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగా వేసుకున్నాను అన్నమాట. అయితే ఇది సారీ క్లాత్ అని చెప్పాను కదా, మొత్తం ప్లెయిన్ ఉంటుందని చెప్పేసి స్టోన్స్ ఉంటాయి కదా, మనకి బయటతో షాపులు దొరుకుతూ ఉంటాయి. ఆ స్టోన్స్ అయితే తీసుకొచ్చి మధ్యలో అయితే గమ్ తోటి అతికించేసాను అనమాట. కొంచెం బాగుంటుంది కదా, లుక్ వైజ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ అనమాట. ఇది కూడా 2.5 మీటర్ అయితే తీసుకున్నాను నేను. ఇది కూడా జార్జెట్ క్లాతే, కాకపోతే దీనికి వచ్చేసి నేను కట్ వర్క్ లేస్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేశాను. కొంచెం కట్ వర్క్ అయితే కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా అనేసి ఇదైతే తీసుకున్నా. వైట్ పర్ల్స్తో వచ్చేసింది అది మాత్రం. సో నేను దాన్ని అయితే దీనికి అటాచ్ చేసేసాను. ఇది కూడా ప్లెయినే కదా, అందుకని ప్లెయిన్ అయితే బాగోదని చెప్పి దీనికి కూడా నేను మధ్య మధ్యలో స్టోన్స్ అయితే అతికిచ్చేసాను. ఈ రెడ్ కలర్ దుప్పట్ట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే లుక్ వైజ్ బాగుంటుంది వేసుకోవడానికి కూడా. నార్మల్గా పెళ్లి కూతుర్లు అయ్యి పెళ్ళిళ్ళకి వేసుకుంటారు కదా, అట్లా బాగా అనిపించింది నాకు కూడా. సో దీనికి కూడా నాకు ఇది నేను లాంగ్ ఫ్రాక్ మీద కానీ డిజైన్ చేసుకున్నా. ప్లస్ మనకి లెహంగా మీద కూడా వస్తుందని చెప్పేసి నేను ఏ దుప్పట్ట తీసుకున్నా సరే 2 వేస్లో అయితే యూస్ చేస్తాను. అంటే లాంగ్ ఫ్రాక్ ప్లస్ లెహంగాస్ కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు ప్లాన్ చేస్తా. అందుకని నార్మల్గా 2.5 మీటర్స్ 2.5 మీటర్స్ అయితే తీసుకుంటా. ఇది కూడా నా లాంగ్ ఫ్రాక్ మీద ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీన్ని కూడా సేమ్ అలానే డిజైన్ చేసా. ఇది 2 మీటర్సే ఉండింది. నాకు లాంగ్ ఫ్రాక్ మీద కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే దీని లెహంగా మీదకి యూస్కి రాదన్నమాట, కొంచెం తక్కువ అవుతుంది. దీనికి కూడా సేమ్ గోల్డ్ కలర్ లేస్ అయితే యూస్ చేసేసి మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ అయితే అతికించేసాను. సేమ్ దీనికి కూడా హ్యాంగింగ్స్ అయితే అటాచ్ చేశాను. నాకు కొంచెం హ్యాంగింగ్స్ అటు ఇటు ఊగుతూ ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అందుకే ప్రతి దాని మీదకి మ్యాక్సిమం ఇట్లా హ్యాంగింగ్స్ అయితే వేసుకోవడానికి ట్రై చేస్తాను. దీన్ని కూడా కుచ్చులకు వేసినట్టే వేసేసాను, 4 మూలలో కూడా వేసేసాను. సారీస్కి నా కుచ్చులు వేసుకునేవి, చున్నీస్ కూడా వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చున్నీ వచ్చేసి 2 మీటర్సే ఉండింది, అందుకని దీన్ని ఓన్లీ లాంగ్ ఫ్రాక్ మీద మాత్రమే యూస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఓణీ. ఇదైతే నేను లంగా ఓణీ మీద మాత్రమే తీసుకున్నా. ఇది మల్టీపర్పస్ లాంగ్ ఫ్రాక్ మీదకి అట్లా యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇది ఫుల్గా 2.5 మీటర్స్ అయితే వచ్చేసింది. ఫుల్ లెంత్ ఉండింది. మనకి శారీ హైట్ ఉంటుంది కదా, అంత హైట్ అయితే ఉండింది. సో దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ మీదకి అట్లా యూజ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ లంగా ఓణీకి మాత్రమే యూజ్ చేస్తా. అంటే నేను ఆ శారీ మీదకి మాత్రమే తీసుకున్నమాట, దానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇంకా చుట్టూ కూడా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది, కట్ వర్క్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా అయితే ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇదో మల్టీపర్పస్ యూస్ చేయడానికి అవ్వదు. కాకపోతే వేరే ఆ శారీ మీదకి అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది లాంగ్ ఫ్రాక్ మీదకి మాత్రమే యూజ్ అవ్వదు, ఎందుకంటే 2.5 మీటర్స్ అయితే వచ్చేసింది. ఇంకా నేను లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసా. ఇది హాఫ్ చున్నీ వస్తుంది, ఫుల్ లెంత్ చున్నీ రాదన్నమాట. ఇది నేను లాంగ్ ఫ్రాక్ మీదకి డిజైన్ చేసుకున్నా. అది కూడా కొంచెం డ్రెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చున్నీ కూడా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. డ్రెస్ జార్జెట్ క్లాత్తో వచ్చేస్తుంది. సో దీనికి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చేసి నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని అట్లా స్టెప్స్ లాగా అయితే పెట్టేశాను. ఫస్ట్ స్టెప్స్ పెట్టేసిన తర్వాత దాన్ని అయితే కుట్టాను. చుట్టూ కూడా మనకి సమోసా టైప్ లేస్ దొరుకుతుంది కదా, దాన్ని అయితే వేశాను. కింద ఫ్లవర్స్ లాగా కూడా నెట్ ఫ్యాబ్రిక్ తోటి రెడీ చేశాను. అంటే
ఇక్కడ నాకు డ్రెస్ వచ్చేసి బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. సో, నేను ఇట్లా బ్రౌన్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ యూజ్ చేసి ఫ్లవర్స్ లాగైతే నెట్ ఫ్యాబ్రిక్ తోటి తయారు చేశాను. దాన్ని హాఫ్ చున్నీ లాగైతే ట్రై చేశాను. చున్నీ మొత్తం కూడా వెనకాల కూడా మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఇట్లా కుట్లయితే వేసేసాను. అక్కడక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కదా! అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. చూడడానికి కూడా బావుంటది. అట్లా మనకి ఒక పళ్ళులాగా కనిపిస్తదనమాట వెనక సైడ్ మాట. ఇది యూజ్ చేసేసి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఆ టైప్‌లో అయితే డిజైన్ చేసుకున్నా. అంటే డ్రెస్‌ని కూడా నేను మల్టీపర్పస్‌లో ట్రై చేశాను. అంటే బ్లౌజు పార్ట్ ఉంటుంది కదా! ఫ్రాక్ మీద. దాన్నైతే బ్లౌజ్‌లాగా యూజ్ చేయొచ్చు. మళ్ళా ఫ్రాక్‌ని ఫ్రాక్‌లాగా యూజ్ చేయొచ్చు. ఆ విధంగా డిఫరెంట్‌గా ఉండడం కోసం అనేసి ఈ చున్నీని డిజైన్ చేసుకున్నా. అందుకే దీనిని మనం డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రమే దీన్ని పెట్టుకుంటా. డ్రెస్ వేసుకోలేనప్పుడు ఇది రిమూవ్ చేసేసుకొని దాని మీద ఫ్రాక్ మీద ఉన్న బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని నేను సెపరేట్‌గా స్టిచ్ చేశా దానికి కూడా. అది కూడా సెపరేట్‌గా తీసేసుకొని బ్లౌజ్ మీద వేసుకోవచ్చు. అందుకని దేనికదే రిమూవ్ చేసేసేలాగైతే నేను ఈ డ్రెస్‌ని డిజైన్ చేసుకున్నా. కావాలనుకుంటే నేను అదొక వీడియో కూడా ఒకసారి పెడతాను. ఆ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకున్నా, ఈ చున్నీని ఎట్లా అటాచ్ చేస్తాననేసి మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. ఇది నా బర్త్‌డే ఫ్రాక్ మీద తీసుకున్నమాట. అంటే బర్త్‌డే ఫ్రాక్‌కి ఈ విధంగా ట్రై చేశాను. కొంచెం ముందు డిఫరెంట్‌గా కనిపించడం కోసమని ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను. నా దగ్గర గోల్డ్ కలర్ పర్ల్స్ ఉన్నాయి. వాటిని అట్లా ట్రై చేశాను. సమోసాలేస్తూ మొత్తం అయితే డిజైన్ చేసేసాను. మొత్తం మనకి సారీకి పళ్ళు వేసుకుంటాం కదా! స్టెప్స్ మాదిరి ఆ విధంగా స్టెప్స్ వేసేసి ఒక కుట్టు వేసేసాను. అందుకని ఇది అస్సలు జరగను కూడా జరగదు. నేను వాష్ చేసిన తర్వాత కూడా అది అలానే ఉంటుంది. అది అసలు కొంచెం కూడా జరగదు. మల్టీపర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు తీసేసి సైడ్‌కి పెట్టేసుకుంటా. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెట్ ఫ్యాబ్రిక్‌తో ఆ ఫ్లవర్స్ ఎట్లా రెడీ చేసుకున్నానన్నది కూడా నేను వీడియో పెడతాను. ఈ దుప్పట్టా నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా! అందుకని మరొకసారి ట్రై చేసి వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే నార్మల్‌గా అట్లా వేసుకుంటే లుక్ వైజ్ బావుంటుందని అనిపిస్తుంది నాకు ఎందుకునో అసలు. అందుకని ఇట్లా ట్రై చేస్తున్నా. నన్నడిగితే రెడ్, వైట్, బ్లాక్ ఇంకా రాయల్ బ్లూ కలరు ఎవర్ గ్రీన్ కలర్స్ అని చెప్తాను. ఎందుకంటే ఆ కలర్స్ ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ట్రై చేసినా కూడా చాలా బావుంటాయి. అందుకని కొంచెం లుక్ వైజ్ కూడా అనిపిస్తాయి అసలు. అంటే కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి కదా కలర్స్. అందుకని ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ట్రై చేసినా కూడా బావుంటాయి. ఈ చున్నీని మాత్రం నేను మల్టీపర్పస్ యూజ్ చేస్తా అని చెప్పాను కదా! అందుకే నేను మల్టీపర్పస్‌లో వేర్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇంతకీ నా దుపట్టా కలెక్షన్ ఎలా ఉండిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.